దేవుడికి ఒక మంచి అలవాటు ఉంది బైబిల్లో. ఆ అలవాటు ఇవ్వటం అనేది అతనికి అలవాటు. మనుషులకి శరీరం ఇచ్చిన దేవుడు ఆ శరీరంలో పుట్టిన ప్రతి కోరికను తీర్చుకోవటానికి లోకంలో కోరికలకు తగిన ప్రతిఫలాన్ని సృష్టిలో పుట్టించాడు అని సృష్టిని ఇప్పుడు మనం అనుభవిస్తున్న వారంగా చెప్పగలం. అయితే దేవునిలో ఉన్న ఒక గొప్ప సంగతి ఏంటంటే, ఇచ్చినవాడు దానినే తిరిగి కావాలని ప్రతిఫలంగా మీ నుండి కోరుకోడు. ఉదాహరణకు సూర్యుడిని సృష్టించాడు దేవుడు. సూర్యుడి నుంచి వచ్చే ఈ వెలుగు మనుషుడు ఎల్లప్పుడూ అనుభవించాలి. కానీ ఆ సూర్యుడి నుంచి వచ్చినటువంటి వెలుగును అనుభవిస్తున్న మనం సూర్యునికి ఇది చెయ్యండి అని ఏ రోజు దేవుడు చెప్పలేదు. అలాగే చంద్రుడు, అలాగే నక్షత్రాలు, అలాగే వర్షాలు, అలాగే పళ్ళు, కాయలు, పువ్వులు, గాలి, ఇవన్నీ కూడా మనుషునికి కావలసిన అవసరతలను తీర్చడానికి లోకంలో ఉన్నాయి. కానీ అవి ఏ రోజు నాకు ఇది కావాలి అని గాలి కానీ, వెలుగు కానీ, నీరు కానీ మిమ్మల్ని కోరుకోరు. దేవుని యొక్క నిస్వార్థ తత్వానికి ఇవి మీకు ఉదాహరణలని నేను అనుకుంటున్నాను. ప్రపంచంలో మనిషి ఒక దారుణమైనటువంటి పరిస్థితికి అలవాటు పడ్డాడు. ఏంటంటే, నేను నీకు ఇది ఇవ్వటం వలన నువ్వు నాకు ఏమిస్తావు అనే జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు మనుష్యుడు. నేను నీకు ఇది చేస్తాను, నువ్వు నాకేం చేస్తావు అని కొంతమంది నిర్మోహమాటంగా అడుగుతారు. కొంతమంది బయటికి చెప్పరు, కానీ ప్రతిఫలాన్ని ఆశించి మన ముందు బ్రతుకుతుంటారు వాళ్ళు. మనం చేసేది ఆయన చూడకపోతాడా, మనం అతని కళ్ళ ముందు చేస్తున్నది ఆయన ఆలోచించకపోతాడా, మనకు అతను ఏమైనా ఇవ్వకపోతాడా అనే తప్పుడు ఆలోచనలు కలిగి, అంటే స్వార్థంతో కూడిన ఆలోచనలు కలిగి కొంతమంది పనిచేయటం మనం చూస్తున్నాం. ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తున్నాడు జీతాన్ని ఆశించి, అలాగే పనివాడు పని చేస్తున్నాడు డబ్బులు ఆశించి. ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా ఏదో ఆశించి పని చేస్తూ ఉంటారు. ఉదాహరణ, తల్లిదండ్రులు బిడ్డలకు అంటారు సరదాకు కాదు, వాళ్ళలో నిగూఢమైనటువంటి ఒక రహస్యం వాళ్ళ గుండెల్లో ఉంటుంది. నా బిడ్డ పెద్దవాడవాలి, నా ముసలి కాలంలో నా కాళ్ళు చేతులు పనికిరని దశలో నేను ఎవరికీ చేయి చెప్పకుండా నేను కన్న నా కొడుకే నన్ను పోషించాలి అనే ఆలోచన. ఆడపిల్ల పుట్టగానే ఎందుకు బాధపడుతున్నారు? మీకు తెలియకుండానే మీకు అది జరుగుతుందా? అవును, తెలియకుండా మాత్రం అంటే తప్పు. ఎందుకంటే ఆడపిల్ల పుట్టగానే ఇది ఒక ఇంటికి పోయేది కదా, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటనే ఆలోచన కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు. అదే మగవాడైతే వాడు ఎంత చెడ్డవాడైనా సరే నా కష్టకాలంలో తల్లిదండ్రులను ఆదుకోడా అనే అభిప్రాయాన్ని కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు బిడ్డల కంఠంలో స్వార్థం ఉంది. అలాగే స్నేహితుడుగా ఉండటంలో స్వార్థం ఉంది. బంధువులు కలిసి ఉండటంలో స్వార్థం ఉంది. ఇలా ప్రతి మనిషి కూడా జీవితంలో ఏదో స్వార్థాన్ని ఆశించి బ్రతకటం మనం చూస్తున్నాం. కానీ దేవుడికి మాత్రం అలాంటి స్వార్థం లేదు. నీ వలన దేవుడు ఏ ప్రతిఫలాన్ని కోరుకుంటున్నాడు అంటే, దిన జీవితంలో నువ్వు అనుభవిస్తున్న దానిని అంతా తనకిచ్చి మన ఏ రోజు ఆయన కోరుకోలేదు. అతనుకున్న గుణాన్ని నువ్వు అలవాటు చేసుకోవాలని ఆయన కోరుకున్నాడు. అతనుకున్న గుణం ఏంటంటే ప్రేమించటం. ఆ ప్రేమలో మాటలతో కాకుండా చేతల్లో నీకు చూపించటం అతను అలవాటు చేసుకున్నాడు. అతని పిల్లలమని మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు మనకేం అలవాటు అయిందంటే ఎంతసేపు తీసుకోవటమే తప్పితే ఇవ్వటం అనేది మనకు అలవాట్లేదు. అందరిచ్చింది తీసుకోగలం, ఎంతమంది ఇచ్చినా మనం తీసుకోగలం. కానీ కొంతమందికి ఇచ్చే గుణం ఉండదు. తిరిగి ఇవ్వాలి అని ఆలోచన వాళ్ళలో లేకపోవటం, ఆ తండ్రి పిల్లలని చెప్పుకోవటం కూడా సిగ్గుకరమైన సంగతే. ఇలాంటి వాళ్ళలో ఇశ్రాయేలీలు ఉన్నారు. దేవుడు వాళ్ళని ఒక ప్రత్యేక జనంగా చేసుకున్నాడు. పాత నిబంధనలో వాళ్ళందరినీ వాగ్దానం చేసినటువంటి ఒక ప్రదేశానికి తీసుకొచ్చాడు. వాళ్ళలో రాజులను ఇచ్చాడు, వాళ్ళకు వాగ్దానాలు ఇచ్చాడు, వాళ్ళ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, వాళ్ళ కంటికి రెప్పలా కాపాడడం మొదలుపెట్టాడు. వాళ్ళని దేవుడు కోరుకున్నాడు. నేను మీకు ఇవన్నీ చేశాను, కానీ మీరు ఒక మంచి పని చేయాలన్నారు. ఏంటి దేవా, మేమేం చేయాలి? నీకు మరేం లేదు, మీరు నాకు చేసేది ఏమి లేదు, కానీ మీకు అలవాటు చేయాలని ఒక కార్యక్రమాన్ని నేను పెట్టాను. మీకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు లేవీయులు అనే సంతతి వాళ్ళు ఉన్నారు. వాడు ఈ ప్రత్యక్ష గుడారం దగ్గర యాచక ధర్మం పూజారి పనులు చేస్తున్నారు. వాళ్ళ మీరు పెంచాలి,
అది మీకు బాధ్యత. ఈ ప్రత్యక్ష గుడారం యొక్క మంచి చెడ్డలన్నీ మీరు చూడాలి. ఎందుకంటే నేను అందులోకి వచ్చి ఉంటుంటాను. నేనుండే వాతావరణాన్ని, నాకు సేవలు చేసే లేవీల్ని, వాళ్ళు నా తరపున మీకు నా మాటలు మీకు చెప్తున్నారు కనుక వాళ్ళ యొక్క పరిచర్లు అందుకున్న మీరు వాళ్ళకి సాయం చేయాలి. ఎంత సాయం చేయాలి దేవా అని అడిగారు. మేము ఎంత సాయం చేయాలి వాళ్ళకి? మీరు ఎంత చేయాలంటే మీకు వచ్చిన రాబడిలో 10వ భాగాన్ని వాళ్ళకి ఇవ్వండి అన్నాడు. మీకు వచ్చిన రాబడిలో, మీకు వచ్చిన పంటలో కానీ, మీకు వచ్చిన లాభంలో కానీ, మీకు వచ్చిన ధనంలో కానీ 10వ భాగం వాళ్ళకి ఇవ్వండి, నాకు అది చాలా. ఓ ఇంతే కదా ప్రభువా, మేము ఇచ్చేస్తా ఉన్నాం. ఇంతే కదా తండ్రి, మేము ఇచ్చేస్తాం అని వాళ్ళు అన్నారు. ఏమిచ్చారు వాళ్ళు? వాళ్ళు ఏమిచ్చారంటే మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం, సువార్తికుడైన మత్తయి రాసినటువంటి సువార్తలో 23వ అధ్యాయంలో 23వ వచనంలో పాత నిబంధన బాగా తెలిసిన వారు, మోషే ధర్మశాస్త్రాన్ని చిన్నప్పటి నుంచి బాగా పఠించిన వారు, ఇశ్రాయేలీలందరికీ బోధ చేసిన వాళ్ళు, సమాజ మందిరంలో ఉండి దేవుని వాక్యం ఇలా చెబుతుందని చెప్పిన వాళ్ళు, వాళ్ళ దేవుడికి 10వ భాగం ఇవ్వడం మొదలుపెట్టారట. ఎందులో 10వ భాగం ఇచ్చారో చూడండి. వాళ్ళు రాబడిలో ఇమ్మంటే, అయ్యో వేషధారులైనా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను నిర్లక్ష్యం చేశారంటున్నాడు. అక్కడ వీళ్ళు 10వ భాగం ఎందులో ఇచ్చారట? పుదీనాలోను, జీలకర్రలోను, సోపులోను. ఏమండి, ఎంత గొప్పవాళ్ళండి వీళ్ళు! 10వ వంతు ఇవ్వడానికి ధనంలో ఇవ్వలేదు వాళ్ళు, వాళ్ళకు పండినటువంటి పంటలో ఇవ్వలేదు వాళ్ళు, పెద్ద పెద్ద పంటల్లో వాళ్ళకు వచ్చిన రాబడిలో ఇవ్వలేదు, వాళ్ళు సంపాదించుకున్న ఆస్తుల్లో ఇవ్వలేదు. కానీ 10వ వంతు ఎందులో ఇచ్చారట వాళ్ళు? పుదీనాలో, సోపులో, జీలకర్రలో. కొనుక్కుంటారు. చాలా మందికి కొనుక్కోవడం అలవాటు ఉండదు. పక్కింటి వదిన గారి దగ్గరికి వెళ్ళి కొంచెం సోపు గింజలు ఉంటే ఇవ్వండి అంటారు. అడుక్కోవడం అలవాటు కదండి. ఇంకా ఇదెందుకు కొనడం బజార్లో డబ్బులు దండగా. కరివేపాకు చూడండి, అక్కడ పక్కన ఏదైనా చెట్టు ఉంటే దూసుకొచ్చేయమంటారు, లేదా పక్క వాళ్ళని అడుక్కుంటారు. కొనుక్కోవడం వాళ్ళకి అలవాట్లేదు. ఈ చిన్న చిన్నవి ఈ కొనుక్కోవటమేనా అని. పక్కింటి వాళ్ళు చల్లగా ఉండాలి కానీ మనకేంటని. జీలకర్ర, సోపు, పుదీనా ఎందుకు పనికిరానివి? ఇవెందుకు పనికిరానివి? ఇందులో 10వ వంతు ఇవ్వడం అలవాటు చేసుకున్నారటండి. అంటే నీ రాబడిలో నాకు 10వ భాగం ఇవ్వమని దేవుడు నోరారా కోరుకొని అతను సమాజ మందిరానికి సేవ చేసే భక్తులకి ఇవ్వాలని దేవుడు కోరుకుంటే, వీళ్ళు చివరికి ఎంతవరకు ఎదిగిపోయారంటే, ఇశ్రాయేలీలు కాదు, వాళ్ళకి బోధించే బోధకులు ఎంతవరకు ఎదిగిపోయారంటే, అమ్మా మీకు ఏ పండుతున్నాయమ్మా? మాకు ఏ పండుతాయండి? పుదీనా చెట్లు పండుతాయి, జీలకర్ర మొక్కలు పండుతాయి, లేకపోతే సోపు మొక్కలు పండుతాయి. అందులో 10వ వంతు తీసుకొచ్చి పడే. ఒక మానికి బండయ్యా, అందులో 10వ వంతు పిడికిడి తీసుకొచ్చి దేవుడికి ఇచ్చే. ఇదేనండి ఇవ్వడం అంటే. అలాగ అలవాటు అయిపోయారు. అందువల్ల దేవుడు వాళ్ళ మీద కోపగించాడు. వాళ్ళకి ఏం తక్కువ చేశాడు? వాళ్ళకేమైనా తక్కువ చేశాడా? ఏం తక్కువ చేయలేదు. కానీ వాళ్ళు దేవుడికి ఇవ్వటంలో ఉట్టి చేతులతో గుడికి వచ్చేయడం అలవాటు చేసుకున్నారట వాళ్ళు. గుడికి దేవుని దగ్గరికి రావాలని సిద్ధపడ్డారు అనుకోండి, మీరు ఎంత పట్టుకొని వస్తారు? మీరు ఏనాయనా రాత్రి సామాన్లు తెచ్చావు, అందులో మిగిలిపోయిన చిల్లర ఏమైనా ఉందగల పట్టుకోవచ్చు, అందాకే సిద్ధపడతారా? ఏమైనా దేవుడికి ఇవ్వడానికి ఎప్పుడైనా మీరు సిద్ధపడతారా? 2 రోజుల నుంచో, 3 రోజుల నుంచో, 4 రోజుల నుంచో దేవుడికి ఇవ్వడానికి సిద్ధపడతారా? అవసరం లేదు. ఏమైనా చిల్లర ఉంటే చిల్లర పైసలు ఉన్నాయి, పర్లేదు చందా. రైతులా నీకు 10 పైసలు, నీకు 20 పైసలు, నీకు పావలా, నీకు 1 రూపాయి చందా కొట్టే, పర్లేదు. ఇలా గుప్పిట్లో జాగ్రత్త పడి ప్లేట్ దగ్గర రాగా నెమ్మది వదిలే. చూసారా, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మాత్రం సిద్ధపడిన అవసరం లేదు, ఎవరి అవసరం లేదు. దేవుడు కదా. మరి దేనికి సిద్ధపడదాం? ఈవేళ మనం టీవీ కొనుక్కుందాం. ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? కలర్ టీవీ 10,000 పైనే. సిద్ధపడతావా? సిద్ధపడిపోతావు. మరి బంగారం మంచి కొండలు కొట్టుకెళ్దామా? బంగారం కొనుక్కోవడానికి తాడు, నెక్లెస్ ఏదో కొనుక్కోవాలి. ఎంత సిద్ధపడతావు? 1000 రూపాయలు సిద్ధపడి వెళ్తావు. పిల్లకి సంబంధం 1000 రూపాయలు సిద్ధపడతావు. హాస్పిటల్ పాలు అయిపోయానుకో, అప్పుడు సిద్ధపడతావు 1000 రూపాయలు. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఎంత సిద్ధపడుతున్నావు? దీనికి పెద్ద సిద్ధపడే అవసరం లేదులేండి. తేరగా ఇస్తున్నాడు కదా, 3 పూటలు గట్టిగా తింటున్నాం, ఆనందంగా బతికేద్దాం, పర్వాలేదు. కష్టం ఏమైనా వచ్చిందా? సంఘంలో ప్రార్థన చేయించేద్దాం. దేవుడి దగ్గర రావడానికి ఎంత సిద్ధపడుతున్నాం?
కొంతమంది అట చేతులు ఊపుకొని వచ్చేసారట గుడికి. సమాజ మందిరానికి ఎలాగొచ్చారట? చేతులు. ఒక ఆయన ఏనైనా చందా ఇవ్వటం లేదంటే, మరి ఆటో మీద వస్తున్నాను కదండి, అట్టించో 10 రూపాయలు. మరి ఆటో మీద ఇంటికి వెళ్తున్నాను కదండి, ఇదొక 10 రూపాయలు, 20 రూపాయలు. మరి ఆ వేళ మాకు మరి ఖర్చులే ఉంటాయి కదండి, అదొక 20. వారానికి గుడికి రావడానికి బెదరు 40 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి అంతా ప్రభు కోసం కదా అన్నాడు. ప్రభుకేమి ఇచ్చావు? ఏం లేదు, చిల్లర పైసలు ఇచ్చాడు ప్రభు కోసం. మరి నీ సంపాదనలో నువ్వు ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నావే, నీది అనేసరికి ఎంత తెలివితేటలు వచ్చాయి నీకు? నీ కాళ్ళు నీకు నిలిచిన శక్తిని ఎవరో ప్రసాదించారు? నీ కళ్ళు చూసే శక్తిని ఎవరో ప్రసాదించారు? మనిషి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? కడుపు నొప్పి వస్తే మీరు అసలు భరించగలరా? ఒక తలపోటు భరించలేరు, ఒక కడుపు నొప్పి భరించలేరు, తల తిరిగితే భరించలేరు. ఏమో వీపీగాని వచ్చిందేమో, పోతానేమో భయం. ఏమంటే వాళ్ళు తిరుగుతున్నట్టున్నాయి అనుకోండి, ఒలి తిరుగుతున్నట్టుంది అనుకోండి, ఏం చేస్తారు? 5, 10, 20, 30 నిమిషాల మీద సంపాదించి డాక్టర్ దగ్గరికి వెళ్ళగలరు. కానీ దేవుడికి ఇవ్వడానికి ఇవ్వలేరు. మీరు దేవునికి మీరు ఇవ్వలేరు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 15వ వచనంలో ఆఖరి మాట, నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు అని అంటారు. చూడండి, ఉందా? నా సన్నిధిలో ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. ముసలి తల్లిదండ్రులు ఉంటారా? కొడుకు వస్తున్నాడు అనుకోండి జీతాల రోజు, చూస్తారా? ఆడ చేతులు పక్క చూస్తారు, ఆడ జోబీలు చూస్తారు. నా కొడుకు నాకేమైనా తెచ్చాడా? నువ్వు తెచ్చేస్తే తినేసి బతికేద్దామని కాదు, నీ ప్రేమ ఎంతవరకు వాళ్ళ మీద ఉందో చూద్దామని. నీ ప్రేమ వాళ్ళ ఎడల ఎంతవరకు విస్తరించుందో చూద్దామని. నువ్వు ఉట్టి చేతులు ఊపుకొని వచ్చావు అనుకో, వాళ్ళు ఏమంటారు? వాళ్ళు నీకు ప్రేమ లేదు, నాకు తల్లి నాకు తండ్రి ఉన్నారనే జ్ఞాపకం వాడికి లేదు. కానీ ఆ చేతులతో మల్లెపూలు పట్టుకొచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది వాళ్ళకి? కన్నీ పెంచి ఇంత పెద్ద చేస్తే మాకు అంత స్వీట్ తేవాలని కూడా లేకుండా భార్యకు మల్లెపూలు తెచ్చాడు పొట్లంతో. నిజమే. దేవుడు అంటున్నాడు తన బిడ్డలతో, నా సన్నిధిలో ఎవరు ఉట్టి చేతులతో రాకూడదు అంటున్నాడు. నేనన్నమాట కదా, అలాగనే ఉందండి. నా సన్నిధిలో ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. ఇంకో మాట చూడండి, అదే నిర్గమాకాండంలో 34వ అధ్యాయం 20వ వచనం దయచేసి చూడండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 20వ వచనంలో, అది కూడా ఆఖరి మాటే, నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు. వట్టి చేతులతో కనబడకూడదు నా సన్నిధిలో మీరు అంటున్నాడు. నా సన్నిధిలో వట్టి చేతులు అంటే ఏంటో తెలుసా మీకు? వట్టి చేతులు అంటే రూపాయలు, 2 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు, ఇవన్నీ వట్టి చేతులేనండి. మీకు తెలుసో తెలీదో? అవన్నీ వట్టి చేతులే. గట్టి చేతులు అంటే గట్టిగా తెమ్మని. చూద్దాం, ద్వితీయోపదేశకాండం ఇశ్రాయేలీయులతో ఆయన ఏమంటున్నాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 16వ వచనం చూడండి. అది ఆఖరి మాట. 16వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనం చూడండి. ప్రారంభ మాట, వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. ఎలా ఇమ్మన్నాడమ్మా? ఎలా ఇమ్మన్నాడు? ప్రతివాడు తన శక్తి కొలది ఇవ్వలేను. శక్తి అంటే నువ్వెంత సంపాదిస్తున్నావు, ఆ సంపాదనలో ఎంత ఇమ్మన్నాడు ఇశ్రాయేలీయుల్ని? 10వ వంతు.
ఎంత ఇమ్మన్నాడు ఇశ్రాయేలీల్ని? 10వ వంతు ఇమ్మన్నాడు. 10వ వంతు అంటే ఒక 100 రూపాయలు నువ్వు సంపాదిస్తున్నావు అనుకో, ఎంత ఇవ్వాలమ్మా? 10 రూపాయలు. 1000 రూపాయలు సంపాదించావు అనుకో, ఎంత ఇవ్వాలా? సంపాదన, నెల సంపాదన కదా మీ నెల సంపాదనలోనే నెల సంపాదన. వార సంపాదన అయితే వార సంపాదనలో ఇవ్వండి, నెల సంపాదన అయితే నెల సంపాదనలో ఇవ్వండి, దిన సంపాదన అయితే దిన సంపాదనలో ఇవ్వండి. నీకు ఒకవేళ నెలకి 2000 రూపాయల జీతం అనుకో, ఎంత ఇవ్వాలా? నువ్వు యూదుడు అయితే, ఇశ్రాయేలీయుడు అయితే ఎంత ఇవ్వాలి నువ్వు? 200 రూపాయలు ఇవ్వాలి. 5000 అయితే 500 రూపాయలు ఇవ్వాలి. 10,000 అయితే 1000 రూపాయలు ఇవ్వాలి. ఎవరికి పెట్టాడు ఇది? ఇశ్రాయేలీయులకి పెట్టాడు. వాళ్ళు ఎంతెంత ఇస్తున్నారట? డబ్బులో సంపాదనలో ఇవ్వలేదట 10వ వంతు. ఎందులో ఇవ్వడం మొదలెట్టారట? పుదీనాలోను, జీలకర్రలోను, సోపులోను తీసేశారట. ఎందుకంటే ఎక్కువైపోయింది. అది పెద్ద వాడక ఉండదు కదండి. అది పెద్ద జీలకర్ర ఉంటేనే కూరలు అనేది అంటున్నారండి మీరు. సోపు, పుదీనా అసలు నాకు తెలియదండి. సాధారణ వాడరు ఇంట్లో. మీకు అవసరం కానివి, పెద్ద అవసరం లేనివి మాత్రం దశంభాగం కరెక్ట్గా దేవుడికి ఇస్తున్నారట. నీకు అవసరమైనవి మాత్రం చాలా జాగ్రత్తగా నువ్వు తీసేసుకుంటున్నావు దాన్ని. ఎంత ఘోరమైన సంగతి అండి. దేవుడు వీళ్ళని ఏమనాలో అర్థం అవ్వలేదండి. వీళ్ళని ఏమనాలో దేవుడికి అర్థం అవ్వలేదు. అందుకు ఒక మాట అన్నాడు. మలాకి గ్రంథం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం. మలాకి గ్రంథం ఆఖరి పుస్తకం కదండి. 3వ అధ్యాయం తీయండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8 నుండి 11 వచనాల వరకు చూద్దాం. ఏమంటున్నాడో చూద్దాం. 8 నుంచి, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అన్నాడు. మనుషుడు అనేవాడు దేవుడి దగ్గర దొంగతనం చేయగలడా? ఏమంటే మనిషి దగ్గర దొంగతనం చేయగలడు. వాడు దొంగ అనొచ్చా? వాడిని దొంగ అనొద్దండి. మరి దొంగతనం చేసేవాళ్ళంతా ఎవరి దగ్గర దొంగతనం చేస్తున్నారు? దొంగతనం చేసేవాళ్ళంతా ఎవరి దగ్గర దొంగతనం చేస్తున్నారు? పందులకేసిన పొట్టును దొంగతనం చేస్తున్నారా? కుక్కలకేసిన ఎంగిలన్న దొంగతనం చేస్తున్నారా? ఏమంటే హోటల్లో మిగిలిపోయిన పారేసిన ఏమైనా దొంగతనం చేస్తున్నారా? చెత్తకుండీలో దేన్ని దొంగతనం చేస్తున్నారు? మనుషులకు కావలసినవి వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. వాడిని దొంగ అన్నాం. ఇక్కడ మలాకి గారు, ప్రవక్త గారు అంటున్నారు, మనుషుడైన వాడు ఎవడైనా దేవుని దగ్గర దొంగతనం చేయగలడా అని అడిగాడు. మీరేమంటారు? అమ్మో, దేవుడు ఈ కళ్ళతో కనిపెడుతుంటాడు, అతని దగ్గర మనం ఎలా దొంగతనం చేయగలని మీరు అనొచ్చు సామెతగా. కానీ దేవుడి దగ్గర దొంగతనం చేసిన బందిపోటు దొంగలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే క్రైస్తవులే. మనుషుల దగ్గర దొంగతనం చేసిన వాళ్ళు దొంగలు అందాం, దేవుడి దగ్గర దొంగతనం చేసిన వాళ్ళు ఏమందాం? మనిషిని చంపితే నరహంతకుడు, దేవుడిని చంపితే అంతేనా? మనిషిని చంపితే నరహంతకుడు, దేవుడిని చంపితే దేవాంతకుడు. మనిషి దగ్గర దొంగతనం చేస్తే దొంగ అన్నాం, దేవుడి దగ్గర దొంగతనం చేస్తే దేవుడి దగ్గర దొంగతనం చేసేవాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు మీకు పనికిరానివి దేవుడికి ఇవ్వటమే దేవుడి దగ్గర దొంగతనం చేయటం. మీకు పనికిరానివి ఏటిచ్చారు దేవుడికి? ఒక 5 రూపాయలు పనికిరావు మీకు, పడేస్తారు. అలా ఒక 10 రూపాయలు పనికిరావు మీకు, అలా పడేస్తారు. చదువు కిందకి. 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ? దశమ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ ప్రజలందరూ నా యొద్ద దొంగిలిచినే ఉన్నారు. దొంగతనంలో కంటిన్యూటీ ఉందట వీళ్ళ దగ్గర. ఏదో తెలిసి తెలియక ఒకసారి పొరపాటు చేయలేదు వీళ్ళు. దొంగతనం చేయటం అలవాటైపోయింది వీళ్ళకి. దొంగతనం చేయటం అలవాటైపోయింది. నేరస్తుడు ఎవడైనా పొరపాటు చేశాడు అనుకోండి, మన ఇండియన్ పీనల్ కోడ్లో ఒకటి ఉంది. ఏమని? మొదటిసారి నేరం చేశాడు కనుక పోనీలేని కన్సిడర్ చేసి కేసు కొట్టేస్తుంటారు చాలాసార్లు. మొదటిసారి
2-3 సార్లు వీడు దొంగతనాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనుకోండి, తప్పనిసరిగా వారికి శిక్ష పడుతుంది. ఒకసారి దేవుడికి ఇవ్వడం మానేశారా మీరు ఇశ్రాయేలీలు? లేదు. ఇవ్వకపోవడం అనేది అలవాటు చేసుకున్నారు. అలవాటు చేసుకోవడం వల్ల ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ 8వ వచనంలో, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ దశమ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఈ జనులు దొంగిలిచునే ఉన్నారు. కొందరనుందా? ఈ జనులందరూ దొంగిలిచునే ఉన్నారు. దొంగతనం అలవాటు అయిపోయింది వాళ్ళకి. పక్కెలా చూస్తాడు, ఈయన 5 వేశాడు కదా, మనం 5 వేద్దాం. చూసారా, పక్కోడు చూసి లేవు నేర్చుకున్నాడు వీళ్ళు. ఈయన 2 వేశాడు కదా, నేను 2 వేస్తాను. ఇతను పావలు వేశాడు కదా, నేను పావలే. ఇతను 100 వేశాడు కదా, నేను 110 వేస్తానంటాడా? చెడును మనకు ఎక్కువ నేర్పించిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచే ఆ విద్యలు వచ్చేస్తాయి మనకి. అదే మంచి అయితే బడికి పంపించి బెత్తంతో కొట్టి పగలంతా లోన పెట్టి ఆ నుతికితే కానీ ఆడికి పాఠాలు రావు. అదే తిట్లు ఉన్నాయనుకోండి, 5 నిమిషాలు అంటే రోడ్డు మీద విడిచిపెట్టండి, అటు నుంచి మంచి భాష నేర్చుకుని ఇంట్లోకి వచ్చేస్తాడు వాడు. ఎందుకు? చెడు మనం నేర్పించిన అవసరం లేదు, చాలా సులువుగా వాళ్ళకి ఎక్కిపోతుంది. అదే మంచి అయితే మాత్రం వాళ్ళకి పట్టడం లేదు. 10వ వచనం, నా మందిరములో ఆహారం ఉండునట్లు దశంభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. నా మందిరములో ఆహారం ఉండునట్లు దశంభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అన్నాడా? వద్దన్నాడా? దశంభాగం ఇమ్మన్నాడా? క్రైస్తవులారా, మరి మీరెంత ఇస్తారు? వాళ్ళ దశంభాగం ఇమ్మన్నాడు, మీరెంత ఇవ్వాలి? మీరు ఎంత ఇస్తే బాగుంటుంది? మనం ఎంత ఇస్తే బాగుంటుంది అంటే సంతోషంగా ఎంత ఇచ్చినా పర్వాలేదు అన్నది బైబిల్లోనండి. ఎంత ఇచ్చినా పర్వాలేదు సంతోషంగా అంటే 100 అంటే నాకు సంతోషం ఉండదండి, అదే 10 పైసలు అయితే మహా ఆనందంతో ఇస్తానండి అంటావా? బైబిల్ని అలా మారుస్తావా నువ్వు? మిమ్మల్ని క్రైస్తవుల్ని దేవుడు ఎలా ఇమ్మన్నాడు చూస్తారా బైబిల్లో? చూడండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకున్నాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 20వ వచనం, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడలా. ఎంత ఇవ్వాలండి పాత నిబంధన ప్రకారంగా? 10వ వంతు. అంటే 100 వచ్చినాడు ఎంత ఇవ్వాలి? 10. 1000 వచ్చినాడు 100. 10,000 వచ్చినాడు 1000. పద్ధతి అండి ఇది. ఇది శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి, మోషేతో దేవుడు చెప్పిన పాత నిబంధన ఇశ్రాయేలీల నీతి. మరి మీరు ఇశ్రాయేలీల క్రైస్తవులా? మీరు క్రైస్తవులు. మరి మీ నీతి ఎంత? మీ నీతి ఎంత ఉండాలని? తగ్గమన్నాడా దేవుడు? హెచ్చిపోమన్నాడా? చదివారు ఇప్పుడు మీరు. వాళ్ళకంటే తగ్గించమన్నాడా హెచ్చించమన్నాడా? అక్కడ రాయబడి ఉంది ఏమని? మీ నీతి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అధికము కాని ఎడల. ఎక్కువ అవ్వకపోతే వచ్చి నష్టం ఏమైనా ఉందా? ఉంది. ఏటా నష్టం అంటే మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఇవ్వకపోతే పర్వాలేదని మీరు అనుకుంటున్నారేమో. వాళ్ళు దశంభాగం ఇవ్వాలి, 10వ వంతు. మీరెంత ఇవ్వాలి? అంతకంటే ఎక్కువ ఇవ్వాలి. ఒకవేళ ఎక్కువ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు నువ్వేమనుకుంటావంటే పరలోకానికి వెళ్ళవని నువ్వు అనుకో. అర్థమైందా? మీ నీతి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అధికము కాకపోతే వాళ్ళు అందించారా? 1 కలపాలి నువ్వు, 101 అవ్వాలి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ కలపలేవు కదా నువ్వు. ఇప్పటికే ఎక్కువైపోయింది నీకు. ఎక్కువైపోలేదా? ఇప్పటికే ఎక్కువైపోయింది. ఇందులో ఎక్కువ అంటే 1 పైసా ఎక్కువ కలుపుతాయేమో, లేకపోతే 1 రూపాయి ఎక్కువ కలుపుతాయేమో ఎక్కువ ఇవ్వాలని. మీ నీతి అధికం కాకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవన్నాడు. అంతా నీకు ఎలా వస్తుంది? సంపాదన అంతా, ఈ సంపాదన అంతా నీకు ఎలా వస్తుంది చెప్పు?
ఒక క్షణం ఆయన ఆలోచిస్తే నువ్వు అసలు ఎందుకు పనికిరావు. ఒక్కసారి ఆయన ఆలోచిస్తే నువ్వు అసలు నయా పైసా కొరకావు. రోడ్డు మీదకి వెళ్ళి నీ భర్తని ఇంటికి క్షేమంగా చేరుతున్నాడంటే ఆయన చలవ. స్కూల్కి వెళ్ళిన కుర్రవాడు హాయిగా సాయంకాలం ఇంటికి వస్తున్నాడంటే ఆ మహానుభావుడు చలవ. ఎంతమంది పోవటం లేదు, ఎంతమంది తెగిపోవటం లేదు. నీ పెద్దరికం ఏమైనా ఉందా? నీ గొప్పతనం ఏమైనా ఉందా? నీ జాగ్రత్తలో నువ్వు వెళ్ళినా నిన్ను మట్టేసే రోజులు ఉన్నాయి. మాకేమరే మేము ట్రైన్ మీద కూర్చుండిపోయాం, తలుపులు వేసేసుకున్నావు నువ్వు అనుకుంటావు, కానీ చితికిపోయే రోజులు ఉన్నాయి. మాకేమలే 10,000 రూపాయలు టికెట్ కొనుక్కు విమానం మీద కూర్చున్నాం, మాకు లోటు ఏంటి అనుకుంటాం. మాటమాటికి ఎయిర్ హోస్టెస్ మీకు కూల్ డ్రింక్ కావాలా, కాఫీ కావాలని అడుగుతుంది. మేము మాకేంటి గాల్లో తేలిపోతున్నాం, పైసెట్టి టికెట్ కొనుక్కున్నాం అంటాం. పేలిపోతే కనబడలేని రోజులు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మీ బాబా. మీ బాబే. నువ్వు బయట నిన్ను క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొస్తున్నాడు మీ నాయన. ఇంటికి రాగానే మమ్మీ అనగానే పొంగిపోతున్నావు నీ కొడుకుని చూసి. ఆడు ఎందుకు అన్నాడో తెలుసా? మీ నాయన వాడు కాపాడుతున్నాడు వాడిని. నీకు బలం ఇచ్చి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నిన్ను పెంచి, నిన్ను పోషించి, నిన్ను, నీ పిల్లల్ని, నీ ఇంటిని ప్రతి క్షణము కాపాడుతున్న దేవుడికి నువ్వు ఇచ్చేది ముష్టిస్తున్నావు. ఆయన బాధ పెట్టుకో. నీవు ఇవ్వడం నీ ధర్మం. అయితే మీలో ఒక ఆలోచన ఇప్పుడు వస్తుంది. తావలు ఎతుకుతున్నారా? ఎతుకుతారు. అమ్మా పడేశాడు, ఇక లాభం లేదు, మనం చేయగలిగింది ఒకటే, గుడికి వెళ్ళడం మానేస్తే మీకుండే ఒకే ఒక తోవ అదే. నేనే చెప్తున్నాను, నేనే సభాముఖంగా ఒక మాట చెప్తున్నాను. ఒకవేళ మీరు ఇవ్వలేదనుకోండి, ప్రతి నెల మిమ్మల్ని కూర్చోబెట్టి నేను అడుగుతాను ఎందుకు ఇవ్వలేదని ఒక్కొక్కరిని. ఈ బాధ భరించలేరనుకోండి, మీరు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోండి. నిజంగా చెప్తున్నాను, నేనే చెప్తున్నాను. మీరు మానేశారని ఎవరు బాధపడరు. దేవుని రాజ్యములో ఇక్కడ కూర్చున్న ప్రతివాడు ప్రవేశించాలి. ఇక్కడ వాక్యం నేర్చుకున్న ప్రతి వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి. అది ఈ బడిలో ఉన్న పాఠాలు, అది ఈ బడిలో ఉన్న భయం. మీ పిల్లల్ని ఎందుకు సెయింట్ అనాస్లో జాయిన్ చేయాలనుకుంటారు? మీ పిల్లల్ని ఎందుకు కాన్వెంట్లో సెయింట్ జోసెఫ్లో జాయిన్ చేయాలనుకుంటున్నారు? అక్కడైతే మా పిల్లలకి పాఠాలు బాగా వస్తాయి, గొప్పవాళ్ళు అవుతారు. మరి మున్సిపాలిటీ బడిలో ఎందుకు వేయరు? అక్కడ బడికి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే, రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే, క్లాసులో ఉన్న ఒకటే, మైదానంలో ఆడుకున్నా ఒకటే. అలాంటి బడులు చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఈసారి దేవునికి ఇవ్వలేని వాళ్ళు అలాంటి బడిలో జాయిన్ అయిపోండి వెళ్ళి. వాళ్ళు మిమ్మల్ని అడగరు, ఎంత ఇచ్చినా పాకమే వాళ్ళకి. ఎందుకు? వాళ్ళు ఏం పని చేస్తున్నారని మిమ్మల్ని అడగడానికి. వాళ్ళకి పని లేదు కనుక అడుక్కున్నాడికి 10 రూపాయలు ఇచ్చినా పర్వాలేదు. పని చేసేవాడికి జీతం ఇవ్వాలి. ఏం పని చేస్తారు మీ ధనంతో? మీ ధనంతో మనం ఏం పని చేస్తున్నాం చూడండి. బైబిల్ ఏం చేయాలని బైబిల్ చెప్పిందో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. బైబిల్ ఎప్పుడు అందరూ అండర్లైన్ చేసుకుంటారు, లేదా నా సొంత మాటలే నేను చెప్పాను అనుకుంటారు మీరు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. నేను వచ్చినప్పుడు మీరెవరని యోగ్యులని ఎంచి పత్రికలను ఇత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యాన్ని యెరూషలేమునకు పంపించండి. కొరింథీలో ఉన్న సంఘానికి, విశాఖపట్నంలో ఉంది మన సంఘం, కొరింథీ పట్టణంలో ఒక సంఘం ఉందట. ఆ సంఘానికి ఆయన రాస్తున్నాడు, మీరిచ్చిన ఈ ధనాన్ని యెరూషలేముకు పంపించండి. యెరూషలేముకి ఎందుకు పంపించాలి? అక్కడ చాలా మంది బోధకులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అక్కడున్న సంఘం తమ ఇళ్లను, తమ ఆస్తుల్ని అమ్మేసుకున్నారు. తెలుసు కదా మీకు ఆ సంగతి. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? భోజనం లేకున్నారు. వాళ్ళకి మీ ధనాన్ని పంపించాలి. మా దగ్గర ఏముందండి వాళ్ళకి పంపించడానికి?
మా డబ్బు అంతా పంపించినా ఒక పూట అన్నం పెట్టలేమని మీరు అంటారా? ఒకవేళ అలా ఇవ్వకూడదు. మీరు వాళ్ళకి అవసరమైనంత మీరు ఇక్కడ చందా ఇవ్వాలంటున్నాడు. చూడండి ఇప్పుడు 2వ వచనం. ఇప్పుడు 3వ వచనం చదివారు కదా, ఇప్పుడు 2వ వచనం ఎలాగమ్మని రాశాడు చూడండి. అక్కడ మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది. ఎలాగేమన్నాడమ్మా లక్ష్మి? తాను వర్ధిల్లిన కొలది. వర్ధిల్లుతున్నావా లేదా? అబద్ధం ఆడకుండా చెప్పి, వర్ధిల్లుతున్నావా లేదా? ఎన్ని దేవుడు నీ పట్ల చేశాడు మేలు. చేశాడా మేలు? ఇంకా చేయవలసిన మేలుందా? ఉంది. కానీ ఇస్తున్నావా నువ్వు? ఆలోచిస్తున్నారా? యెరూషలేమునకు ధనం పంపించాలి అంటే నువ్వు వర్ధిల్లిన కొలది ఇవ్వు. నువ్వు వర్ధిల్లుతున్నావని ఎన్నో చేసుకుంటున్నావు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నీ ఇంటి కొరకు, నీ కొరకు. కానీ దేవుడికి ఇవ్వటం లేదు. మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. నిజంగా చెప్తున్నానండి. పాలస్తీనా దేశం అంతా నీదే అని చెప్పినటువంటి దేవుడు అబ్రహాంకి, అమ్మ బాబోయ్ ఈ దేశం అంతా నాదేనని పొంగిపోలేదు. ఏం చేశాడట? పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను అన్నాడు ఎబ్రీ పత్రికలో. మనం ఏం చేస్తాం? ఇల్లు ఎప్పుడు తయారైపోతే గృహప్రవేశం చేసేసి ఆ ఇంట్లో హాయిగా బొజ్జుందామని మనం అనుకుంటాం. ఈరోజు లెబనాన్, సిరియా, పాలస్తీనా, జార్దాన్ ఇలాంటి 4 దేశాల కలయికే పాలస్తీనా దేశం. బంగారం, అక్కడ బంగారం పండుతుంది ఆ దేశంలో. అలాంటి దేశాన్ని అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. ఈ దేశం నీదే, తీసుకో అన్నాడు. కానీ ఈ ప్రపంచం నాకు అవసరం లేదు, ఈ దేశం నాకు అవసరం లేదు, ఇది ఎంతో కాలం ఉండదు, నేను ఎంతో కాలం అందులో లేను. ఈరోజు అబ్రహాం ఉన్నాడా? అండి? చచ్చిపోయి ఎంతకాలం అయిందో తెలుసు? అబ్రహాము 4000 సంవత్సరాలు అయింది చచ్చిపోయి. అబ్రహాం చచ్చిపోయి ఎంతకాలం అయింది? 4000 సంవత్సరాలు అయింది. కానీ ఎక్కడున్నాడో తెలుసా? పునాదులు గల పట్టణంలో ఉన్నాడు అంటున్నాడు. అది స్థిరం మనకి, ఇది కాదు స్థిరం. స్థిరం కాని ఈ లోకంలో దేవునికి ఇవ్వకుండా దొంగతనం చేసి బ్రతికెందుకయ్యా నీకు? నీకు కానిది, నీతో ఉండనిది దానికి కూడా నువ్వు ఉండవు. ఎందుకయ్యా నీకు ఇంత పేరాశ? ఎందుకు నీకు ఇంత పిసనార్తనం? ఏది నీది? చస్తే నిన్ను గుమ్మాలో కూడా ఉంచరు. 24 గంటలు తిరక్క ముందు బయటికి ఈడ్చేస్తారు నన్ను. వాడు రాజు కావచ్చు, మంత్రి కావచ్చు, గొప్పోడు కావచ్చు, పేదోడు కావచ్చు. అలాగుంచితే నీ కడుపు పొంగిపోతుంటుంది, నీ బొగ్గలు పొంగిపోతుంటాయి, నీ పాదాలు పొంగిపోతుంటాయి. ఇక నీ రూపం చూస్తేనే భయం అవుతుంటుంది చుట్టుపక్కల వాళ్ళకి, బాబో తొందరగా తీసేయండి అని. ఇంకా కాసేపు ఆలోచించావా? నీ పొట్ట పగిలిపోయి పేగులు నీరు బయటకు వచ్చేస్తా. చచ్చిపోతే జరిగినవన్నీ చెప్తున్నాండి, మీరు ఎప్పుడు చూస్తుంటారు అవి. ఇంకా అలాగే ఉంచితే గాలి లోనికి వెళ్ళిపోయి ఇది ఇలా పొంగి ముందు పగిలిపోయి పొట్ట దన్నమని పగులుతుంది. అది అందులో నుంచి పేగులు, కుళ్ళు, కంపు బయటకు వస్తే అప్పుడు భార్యని మీదన పడి ఆడమనండి. అయ్యగారి మీద భార్యని మీదన పడి ఆడమనండి. చచ్చిపోయిన భర్త మీద, పగిలిపోయిన భర్త మీద. ఏవేడుస్తుంది అంత నాటకం. ఈడిచేయమంట. కడిగాయి, పెనాలు తీసుకొచ్చి కడిగాయి, అది తీసుకొచ్చి కడిగాయి, కంపు క్లీన్ చేసినంత కూర్చొని ఆడమండి ఎడుస్తుంది అంత గంట. ఇదంతా నాటకం కదా? ఇదంతా మీకు తెలీదు? తెలుసు. ఇస్తారా? ఎవరో. అందుకే మిమ్మల్ని దొంగలు అన్నాడు. ఈ దొంగతనంలో మీరు కంటిన్యూ. ఇది నేను ఊరుకోదలుచుకోలేదు. అతని మాట అనేసి వదిలేశాడు. నేను ప్రాణం తీసేదలుచుకున్నాను మీకు. లేదా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. నిర్మోహమాటంగా చెప్తున్నాను. చస్తే ఎందుకు పనికిరాని నువ్వు నేను మర్చిపోకూడదు. ఎవ్వరికీ పనికిరాని నీవు నేను. నీ దేవునికి నువ్వు కలిసిరా, నీ ప్రభు కోసం నువ్వు కలిసిరా. నువ్వు నిజంగా పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా? హెబెలు అర్పించిన బలి అర్పించు. నీ ప్రాణం పోయినా పర్వాలేదు. మంచి గొర్రె పిల్లని తెచ్చాడట. మంచి గొర్రె పిల్లని అర్పించాడు బలిపీఠం మీద పెట్టి. మండుతుంది ఆ గొర్రె పిల్ల అందులో. ఆ దూపాన్ని ఆగ్రహించాడు ఆయన. హెబెలు అర్పణ అంగీకరించాడట. కయ్యను తెచ్చాడు. బాధపడలేక పనికిరానివి వేశాడట పైన.
దేవుడు అన్నాడు, ఒరే కయ్యను, ఏంటిరా ఈ అర్పణ? నాకే తెచ్చావా? ఇది ఇలాంటిదా తెస్తావా నాకు? ఇదే నువ్వు ఇచ్చేది? నీ తమ్ముడు చూడరా అని మెచ్చుకున్నాడు. బాధ కలిగి తమ్ముడు నరికేశాడు. వీడు చంపేస్తే వదిలిపోద్దు అనుకున్నాడు వీడు. కానీ పునాదులు గల పట్టణంలోకి ఎబిలి వెళ్ళాడని వీడికి తెలుసా? వీడు కొంతకాలం ఉండి లోకం గురించి ఆలోచించాడు కయ్యను, కానీ శాశ్వత కాలం ఉండి లోకం గురించి ఆలోచించాడు హేబెలు. ఎలా ఉందని అర్పణ? ఎలా ఇస్తున్నావు నీ దేవునికి? ఎలా ఇచ్చారో చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక అందరూ తీయండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు. ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకై పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు ఆ పట్టణస్థులు, ఆ సంఘపు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎలా ఇచ్చారట నాయన? ఎలా ఇచ్చారు? సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారట వాళ్ళు. సార్, నాకు 4,000 జీతం కదండి, 400 ఇవ్వాలి కదండి, కానీ నేను 1,000 రూపాయలు ఇస్తాను, ముందుది దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టండి. అలాగనే మహాత్ములు ఉన్నారా ఈ సంఘంలో? నా దేవుడికి ఇవ్వాలని మనసులో నిశ్చయించుకో అనుకుంటే నువ్వు ఇవ్వగలవు. ఒక చీర కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటావు, ఒక నగ కొనుక్కోవాలంటే కొనుక్కుంటావు, ఒక వస్తువు కొనుక్కోవాలని నిర్ణయించుకుంటే కొనుక్కుంటావు, కానీ దేవుడికి ఇవ్వాలని మాత్రం నిర్ణయించుకోవు, ఇవ్వవు. దీని పర్యవసానం ఏంటో తెలుసా? పోతావు. నా సన్నిధిలో ఒట్టి చేతులతో కనబడకు. ఒట్టి చేతులతో కనబడిన ఆస్తిని దొంగతనం చేయకు. నాకివ్వవలసిన దాన్ని సోపులోను, పుదీనాలోను, జీలకర్రలోను ఇవ్వద్దు. అంటే వస్తున్నాను, కనబడుతున్నాను, వెళ్ళిపోతున్నాను, అది పుదీనా, సోపు, జీలకర్ర. ఏదో కలిగింది ఒక 5 10 పడేశాను, అది సోపు, పుదీనా, జీలకర్ర. నువ్వు కట్టుకునే ఇంటి కంటే నువ్వు ఇచ్చేదంత, నువ్వు తినే తిండి కంటే నువ్వు పారేసేదంత దేవుడికి. ఇది సోపు, పుదీనా, జీలకర్ర కదా? పనికిరా నువ్వు దేవుడికి పడేస్తున్నావు. ఎంత సంపాదిస్తున్నావు? నెలకు 1000 రూపాయలు సంపాదించిన నీవు దేవుడికి 100 రూపాయలు ఇవ్వలేవు. ఈ 100 రూపాయల నుంచి ఇంకెన్ని మేడలు కడదాం అనుకుంటున్నావు? ఎంత ఆస్తి సంపాదిద్దాం అనుకుంటున్నావు? ఎలా సుఖపడిపోదామని ఆలోచిస్తున్నావు? ఎవరు ప్రాణాలు నిలబెడదాం అనుకుంటున్నావు? నీకు అవసరం అయితే దొంగతనంగా అప్పులు చేస్తావే. నీకు అవసరం అనుకుంటే 100కి ఎంత వడ్డీ అయినా కడతావే. ప్రభువుకి ఇవ్వాలని తెలీదా? ప్రభు కోసం ఇవ్వాలని తెలీదా? మర్చిపోకండి ప్రియులారా, మీ నీతి శాస్త్రుల నీతి, పరిచయుల నీతి కంటే అధికం కాకపోతే, మరలా చెప్తున్నాను, పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించలేదు. ఇది నిజం, ముమ్మాటికి నిజం. మీకు పరలోకం కావాలో వద్దో నిర్ణయించుకోండి. మాకే పరలోకం వద్దు, ఇక్కడ ఉండగా తినేసి చచ్చిపోతాం అనుకున్నారా? మీ ఇష్టం. అది నేను మీకే విడిచిపెట్టాను. ప్రార్థన చేసుకుందాం.